హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్యాన్వా మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ముందుగా క్యాన్వా మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర లేకుంటే, మీ ఫోన్లో ఆల్రెడీ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ముందుగా లాగిన్ అవ్వమంటుంది. సో మీరు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి జీమెయిల్ ఐడితో. దాని తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది మామూలుగా క్యాన్వా ఓపెన్ చేసినప్పుడు. సో ఈ హోమ్ పేజ్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది జస్ట్ ఇంటర్ఫేస్ వరకు ఈ వీడియోలో చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క ఫీచర్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ముందుగా మీరు ఇక్కడ హోమ్ బటన్ నొక్కారండి. మీకు క్యాన్వా ఓపెన్ చేసినప్పుడు మీకు ఏ స్క్రీన్ వచ్చినా కానీ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ బాటమ్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న హోమ్ బటన్ నొక్కండి. హోమ్ బటన్ నొక్కితే మీకు నా స్క్రీన్ మీద ఎలా అయితే కనిపిస్తుందో మీకు కూడా అలాగే కనిపిస్తుంది. సో స్టార్టింగ్లో 3 లైన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తర్వాత డిస్కస్. లేదంటే ఒకసారి క్లిక్ చేస్తాను, చూడండి అక్కడ ఏమొస్తాయి. సో ఇందులో మీకు ఏమేమి వస్తాయంటే హోమ్ పేజ్, మ్యాజిక్ స్టూడియో, ప్రాజెక్ట్స్ అంటే మీరు చేసిన ఫైల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. టెంప్లెట్స్ అంటే క్యాన్వా వాళ్ళు మనకిచ్చే రెడీమేడ్ డిజైన్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది మార్చుకోవాలి. బ్రాండ్ అంటే ఏంటంటే మీరు ప్రో వెర్షన్ వాడుతున్నట్లయితే మీది ఒక కార్పొరేట్ కంపెనీ అనుకోండి, మీకు మీ కంపెనీకి సపరేట్ కలర్స్ కానీ సపరేట్ ఫాంట్స్ కానీ స్పెసిఫిక్గా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని యూనిఫామ్గా ఉండే విధంగా డిజైన్స్ అన్ని చేసుకోవచ్చు. యాప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అడిషనల్ ఫంక్షనాలిటీ ఏమైనా కావాలి అంటే మనకి అడిషనల్ థర్డ్ పార్టీ యాప్స్ దొరుకుతాయి. సో అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకొని మనము ఇందులో వర్క్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ క్లాస్ వర్క్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. సో ట్రాష్ అంటే మీరు ఏదైనా ఫైల్ డిలీట్ చేస్తే అందులోకి వెళ్తుంది. సెట్టింగ్స్ మీరు ఒకసారి ఓపెన్ చేసి అందులో మీకు తగ్గిన విధంగా మీకు ఎలా కావాలో అలా సెట్టింగ్స్ అవి చేసుకోండి. సో అది కూడా వర్క్ చేయడానికి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీ ప్రిఫరెన్స్ ప్రకారం మీరు సెట్ చేసుకోండి. ఒకసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళినట్లయితే ఇక్కడ నాకు స్క్రీన్ మీద నెక్స్ట్ ఆ 3 లైన్స్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ కనిపించేది సెర్చ్ బాక్స్. ఇక్కడ సెర్చ్ యువర్ కంటెంట్, ఇంకేముంది ఆర్ క్యాన్వాస్ అంటే మీరు ఆల్రెడీ డిజైన్ చేసిన ఫైల్స్ కానీ క్యాన్వా వాళ్ళు డిజైన్ చేసిన ఫైల్స్ కానీ టెంప్లెట్స్ కానీ మీరు ఇక్కడ ఒక కీవర్డ్ టైప్ చేయడం ద్వారా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమని టైప్ చేస్తానంటే చూడండి, సేవ్ నేచర్ అని కొట్టాను అనుకోండి. సో దానికి రిలేటెడ్ ఏదైనా ప్రజెంటేషన్స్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో సెర్చ్ బటన్ నొక్కాను. సో దానికి రిలేటెడ్ అన్నీ కూడా మనకు వస్తాయి. సో మీరు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కీవర్డ్ అక్కడ టైప్ చేయండి. ఆల్రెడీ డిజైన్స్ అన్నీ కూడా చేసినవి ఉంటాయి, అది ఓపెన్ చేసుకొని మీరు మీకు తగ్గట్టుగా మోడిఫికేషన్స్ అవి చేసుకోవచ్చు. దాని గురించి మళ్ళీ తర్వాత చూద్దాం డీటెయిల్గా. ఇప్పుడు నేను జస్ట్ బ్యాక్ వెళ్తాను. ఇక్కడ సెర్చ్ మీరు చేసిన ఫైల్స్ కూడా అక్కడ పేరు ప్రాపర్గా పెట్టి ఉంటే మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోలో ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, ఫర్ యూ, సోషల్ మీడియా, వీడియోస్, ప్రజెంటేషన్, ప్రింట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా రైట్ సైడ్ వెళ్తే ఇంకా ఉంటాయి డాక్యుమెంట్స్, డాక్స్ అంటాం షార్ట్ ఫామ్లో, వైట్ బోర్డ్స్, వెబ్సైట్స్, ఇంకా మోర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇవన్నీ వస్తాయి. అంటే ఇందులో ఏమేమి చేసుకోవచ్చు అని. సో నేను స్టార్టింగ్కి వెళ్తాను, ఫర్ యూలోకి వెళ్తాను. ఫర్ యూలోకి వెళ్ళిన తర్వాత కింద చూడండి మళ్ళీ అవే ఒక థంబ్నెయిల్ రూపంలో ఉన్నాయి. డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇలా రైట్ సైడ్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు, రెజ్యూమ్ చేసుకోవచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్, పోస్టర్స్, యువర్ స్టోరీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లోగోస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, మొబైల్, వీడియో. సో మీరు ఇలా స్క్రాల్ చేసుకుంటూ చూడండి. నెక్స్ట్ రీసెంట్ డిజైన్స్ కేటగిరీలో ఏముంటాయంటే మీరు ఇంతకుముందు డిజైన్ చేసినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నాకు 3 కనిపిస్తున్నాయి రీసెంట్ డిజైన్ సెక్షన్లో, కానీ నాకు మిగతా అన్ని చూడాలంటే ఇక్కడ పక్కన సియాల్ ఉంది కదా, ఆ సియాల్ నొక్కితే నాకు కనిపిస్తాయి. బట్ నేను అదేం క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు కింద ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా టెంప్లెట్స్, ఎడ్యుకేషన్ వీడియోస్, ఎడ్యుకేషన్ ఇన్ఫోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా క్యాన్వా వాళ్ళు మనకు ఆఫర్ చేసే రెడీమేడ్ డిజైన్స్. మనం అందులో చేంజెస్ చేసుకొని మన ఫైల్ లాగా సేవ్ చేసుకొని ప్రింట్ కానీ లేకుంటే వేరే వాళ్ళకి షేర్ కానీ చేసుకుంటాం. సో చాలా రకాలు ఉంటాయి. మీరు
ఒక్కొక్కటి చూడండి, ఏముంటాయి చూడండి. నేను ఎగ్జాంపుల్ చదువుతాను ఇక్కడ కొన్ని. క్లాస్ షెడ్యూల్స్, రెజ్యూమ్స్, క్లాస్ రూమ్ అనౌన్స్మెంట్స్, జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్స్, చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇందులో ఇన్ని పెట్టారు, కానీ మీకు ఇక్కడ లిస్ట్ చేయనిది కూడా ఏదైనా కావాలి అంటే సింపుల్గా ఆ సెర్చ్ బాక్స్లో టైప్ చేయండి. మీకు దానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని చేంజెస్ అవి చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అవి ఎలా చేంజెస్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు కింద చూసినట్లయితే హోమ్ పేజ్లో ఉన్నాం కదా, మళ్ళీ హోమ్ పేజ్లో ఇదంతా కనిపిస్తుంది మనకి. హోమ్ పేజ్ పక్కన ప్రాజెక్ట్స్ ఉంది. ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నేను డిజైన్ నేను ఓన్గా చేసినవి అయి ఉండొచ్చు, లేదంటే క్యాన్వా టెంప్లెట్ తీసుకొని మోడిఫై చేసుకొని నేను సేవ్ చేసుకున్న డిజైన్స్ అయి ఉండవచ్చు. ఇంకొకటి, సేవ్ చేసుకున్న డిజైన్స్ అంటే మీరు కంట్రోల్ వేసి కొట్టాల్సిన అవసరం లేదు. ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఆటోమేటిక్గా క్లౌడ్లో సేవ్ అయిపోతుంది మీ అకౌంట్లో. సో ప్రాజెక్ట్స్లో మీరు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంది ప్రాజెక్ట్స్ పక్కన. ఆ ప్లస్ బటన్ నొక్కితే మళ్ళీ మీకు ఏమేమి తయారు చేసుకోవచ్చు లిస్ట్ వస్తుంది. అందులో నుంచి మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్తాను. తర్వాత టెంప్లెట్స్ ఉంది. మళ్ళీ రిపిటేషన్. టెంప్లెట్స్ మనం పైన అన్నీ చూసాం, అవే టెంప్లెట్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సరే, టెంప్లెట్స్ మీద క్లిక్ చేశాను. సో టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తాయి. మళ్ళీ స్పెసిఫిక్గా మీకు ఏదైనా కావాలి అనుకుంటే చూడండి, చాలా టెంప్లెట్స్ ఉంటాయి. గ్రేడ్, సబ్జెక్ట్, రిసోర్స్ టైప్ చాలా ఉంటాయి. సో మీకు ఏది కావాలని కూడా ఇక్కడ పైన సెర్చ్ చేసినా కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ అనేది చూడండి, మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నారనుకోండి, దానికి రిలేటెడ్ అంతా కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, సో అది మీరు స్క్రాల్ చేసుకొని చూసుకొని, నేను డిజైనింగ్ రిలేటెడ్ అని కూడా నేను వచ్చే క్లాస్లో మళ్ళీ చెప్తుంటాను. రైట్ సైడ్ వెళ్తే ఏమున్నాయో ఏం లేదు ఇంకా, అంతే. సో ఇది వచ్చేసి మెయిన్గా ఇంటర్ఫేస్ అంటే మనకు స్టార్టింగ్లో కనిపించే ఇంటర్ఫేస్. సో ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా డిజైన్ చేస్తున్నారనుకోండి, ఒక టెక్స్ట్ బాక్స్ కానీ, ఒక వీడియో కానీ, ఒక ఫోటో కానీ, ఏదైతే సెలెక్ట్ చేశారో దానికి రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తూ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో అవన్నీ ఇప్పుడే చెప్తే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను ఈ క్యాన్వా మొబైల్ యాప్ ట్యూటోరియల్ని టాపిక్ వైజ్ డివైడ్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ ఫస్ట్ క్లాస్లో నేను క్యాన్వా హోమ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే ఇంటర్ఫేస్ గురించి చెప్పాను. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో నేను మిగతా టాపిక్స్ అన్నీ కూడా 1 by 1 కవర్ చేస్తాను. Thank you for watching this video. We will meet again in the next one.